శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. విక్లరా వ్యాస మనిషి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వ పర్వం అయిన శాంతి పర్వంలో 97 అధ్యాయాలు పూర్తి చేసి 98వ అధ్యాయంలోని 21వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 22 శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. జయం అని చెప్పారన్నమాట ఈ గ్రంథం పేరు వ్యాసుల వారు. ఇది మహాభారతం భారం ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువ పెద్ద గ్రంథం అవడం వల్ల మహాభారతం అని చెప్పబడింది. వ్యాసుల వారు పెట్టిన పేరు జయం. జయం అనే ఈ మహాభారతం చెప్పేటప్పుడు ఈ శ్లోకం చదవాలి. ఏ శ్లోకం అది? నారాయణుడికి నరోత్తముడైన అర్జునుడిని, సరస్వతీదేవిని, వ్యాస మహర్షిని నమస్కారం చేసుకొని చదవాలి అని. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. छिंदी भिंदेति यह शब्दः श्रूयते वाहिनी मुखे सामानि सामगास्तस्य गायन्ति यमसाधने अभिधानंतो तस्याहु सरेषां परेषां वाहिनी मुखम. ఏ విధంగా యుద్ధం అనేది, సంగ్రామం అనేది, యజ్ఞము చెప్తున్నాడు ఇంద్రుడు అంబరీషుడికి. అంబరీషుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా సేనాముఖంలో వినబడే కొట్టండి చీల్చండి అనే మాటలే సామగానం. సైనికులు సామగాయకులై శత్రువుల్ని అమలోకం పంపడానికి సామల్ని గానం చేస్తున్నారు అనిపిస్తుంది. శత్రుసేనా ముఖమే అతనికి హవిస్సును ఉంచే పాత్ర అవుతుంది. కుంజరాణం హయానాంచ పరిమిణాంచ సముచ్చయ అగ్నిసేన చితో నామ సచ యజ్ఞే విధీయతే ఉత్తిష్టతే కబంధోత్రా సహస్రే విహతే తుయ సయూపస్తస్య సూరస్య కాజురోష్ట్రాస్త్రిరుచ్యతే ఇడోపహుతా క్రోశంతి కుంజరాస్త్వంకుశారితే వ్యాఘస్తతలనాదేన వస్త్రకారేణ పార్థివ ఉద్గాత తత్ర సంగ్రామే త్రిసామా దుందుభిర్నృప బ్రహ్మస్వే హ్రియమాణే తు చక్వే యుద్ధే ప్రియాంతమం ఆత్మానం యూపముత్సృజ్య సయజ్ఞో అనంత దక్షిణ భర్తురద్రే చేహ కరో యః సూరో విక్రమే ద్వాహినీ ముఖ్యే న భయాద్ వినివర్తేత తస్య లోకాయ ధామమ నీలచర్మావృతై ఖడ్గై బాహువీ పరిఘాసైనై యస్య వేదిరుపస్థిన తస్య లోకాయ ధామమాం యస్తు నాపేక్షిత్ కంచిత్ సహాయం విజయ స్థిత వికాస్య వాహిని ధర్మం మధ్యం తస్య లోకాయ ధామమాం యస్య శోణిత సంఘాత భేరీ మండూక కజ్జప వీరాస్తి శర్కరా దుర్గా మాంస శోణిత కర్ధమ అసిచర్మప్లవా ఘోర కేశ శైవలస్యాద్వల అశ్వనాగరధాశ్చైవ సంచిన్నై కృత సంక్రమ పతాకాధ్వజ ధ్వజవానీరా హతవారణ వాహిని శోణితోదా సుసంపూర్ణ దుస్తర పారగైర్నరై హతనాగ మహానకర పరలోక వహ శివ రుష్టి ఖడ్గ మహానౌకో గృధ్ర కంభ ఫలప్లవ పురుషాదానుచరిత భీరూణాం కస్మదావహ నదీ యోధస్య సంగ్రామే తదస్యావభృతం స్మృతం. ఇంకా
ఏనుగులు, గుర్రాలు, కవచధారులైన వీరులు, వీరి సమూహమే ఆ యజ్ఞంలో శానచితం అనే పేరు గల అగ్ని అవుతుంది. వేలాదిగా వీరులు చనిపోయినప్పుడు నిటారుగా ఉన్న వారి కబంధాలే ఆ వీరుని రణయజ్ఞంలో ఖాదిర కాష్టంతో చేయబడిన 8 కోణాలు గల యూపస్తంభం అవుతుంది. రాజా నోటి ద్వారా చేసే హెచ్చరికలతో, అంకుశపు పోటులతో ఏనుగులు ఘీంకారాలు చేస్తూ ఉంటాయి. ఆ ఏనుగుల ఘీంకార నాదాలే యజ్ఞంలోని వషట్కారాలు. నరేశ్వర, దుందుభి నాదాలే సామవేదంలోని 3 మంత్రాలను పఠించే ఉద్గాతలు. బ్రాహ్మణుని సొత్తు దొంగిలింపబడినప్పుడు వీరుడైన వాడు యుద్ధంలో తనకిష్టమైన శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమై దాన్ని ఉపస్తంభంగా ఉత్సర్జనం చేసి పోరాటం కొనసాగిస్తాడు. అది అనంతమైన దక్షిణలతో కూడిన యజ్ఞం అని అనిపించుకుంటుంది. ప్రభువు కోసం సేనాముఖంలో నిలబడి పరాక్రమం చూపే వీరుడు భయంతో వెన్ను చూపకుండా ఉంటే అతనికి నాకు ప్రాప్తించిన లోకాలే దొక్కుతాయి. అంటే ఇంద్రుడు చెప్తున్నాడు, నేను ఏ లోకం నాకు ప్రాప్తించింది, శతక్రతువులు చేస్తే నాకు ఈ యజ్ఞ పదవి లభించింది. అలానే మరి నా లోకంలో స్థానం లభిస్తుంది అటువంటి వాళ్ళకి. నీల చర్మావృతై ఖడ్గై, నల్లని తోలు వరల్లో గల ఖడ్గాలతో పరిగిల వంటి బాహువులతో రణయజ్ఞం చేసే వీరుడికి నాకు లభించినటువంటి లోకాలే లభిస్తాయి. ఎవరి సహాయాన్ని కోరకుండా విజయం కోసం శత్రుసేన మధ్యంలోకి జొరబడిన వాడికి నాకు లభించిన లోకాలే లభిస్తాయి. సంగ్రామ యజ్ఞం ఒక నది వంటిది. అది యోధుడికి రక్తరూపమైన అవభృత స్నానం వల్ల కలిగే పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఆ నదిలో రక్తమే జలం, వేరులే కప్పలు, తాబేళ్లు, వీరుల ఎముకలే గులకరాళ్ళు. అది రక్తమాంసాలు అనే బురదతో నిండి దుర్గమంగా ఉంటుంది. కత్తులు, డాళ్లు, పడవలు ఆ ఘోరమైన నది వెంట్రుకలనే నాచుతో గడ్డితో కప్పబడి ఉంటుంది. అంటే కత్తులు, డాళ్ళు ఇవి పడవలుట. ఆ నది వెంట్రుకలు అనే నాచుతో గడ్డితో కప్పబడి ఉంటుంది. నరకబడ్డ గుర్రాలు, ఏనుగులు, రథాలు మెట్లుగా ఉంటాయి. ధ్వజ పతాకాలు నదీ తీరంలోని లతలు. చనిపోయిన ఏనుగులు ఆ నదిలో కొట్టుకుపోతూ ఉంటాయి. రక్తంతో నిండుగా ఉండే ఆ నది దాటాలనుకునే వారికి దుస్తరంగా ఉంటుంది. చనిపోయిన ఏనుగులే పెద్ద పెద్ద మొసళ్ళు. పరలోకం వైపు ప్రవహించే ఆ నది అమంగళకరమైనది. రుష్టులు, ఖడ్గాలు అనే నౌకలతో, గద్దలు, కాకులు, రాబందులు అనే పడవలతో రాక్షసులు తిరుగుతూ ఉంటే ఆ నది పిరికివారి మనసును కలత చెందిస్తుంది. వేదిర్యస్య త్వమిత్రాణాం శిరోభ్యస్య ప్రకీర్యతే అస్య స్కంధై గజస్కంధై తస్య లోకాయ ధామమ పత్నీశాలా కృతాయస్య పరేశం వాహినీముఖం హవిర్దానాం స్వవాహిన్యా తదస్యాహుర్మనీషిణః సతస్య దక్షిణాయోధ అగ్నిధ్రశ్చోత్తరాం దిశం శత్రుసేనా కలత్రస్య సర్వలోకా న దూరతః యదా తూ భయతో వ్యూహే భవచ్చ ఆకాశమగ్రత శాస్యవేదిస్తదా యజ్ఞే నిత్యం వేదాస్త్రయోగ్రయ యస్తు యోధ ప్రావృత్త సంత్రస్తో హన్యతే ప్రై అప్రతిష్ఠ స నరకం యాతి నాస్త్యత్ర సంశయ యస్య శోణిత వేగేన వేది స్యాత్ సం పరిప్లుత కేశమాంసాస్తి సంపూర్ణ సగచ్చేత్ పరమాంగతి. సమర యజ్ఞంలో తన వేదిక శత్రు శిరస్సుల చేతని గుర్రాల, ఏనుగుల కళేబరాలతోటి నిండి ఉంటే ఆ వీరుడికి నాకు లభించిన లోకాలే లభిస్తాయి. ఎంత అంబరీషుడికి చెప్తున్నాడు ఇంద్రుడు అన్నమాట. అంటే అంబరీషుడి యొక్క సేనాపతి ఆ సుదేవుడు అనేవాడికి ఏ విధంగా తన లోకం లభించింది, ఇంద్రలోకం లభించింది అని అంబరీషుడు అడిగితే దానికి సమాధానంగా చెప్తున్నాడు. ఇలా యుద్ధం చేశాడు, సంగ్రామ యుద్ధం. సంగ్రామ యుద్ధం అంటే మరి సంగ్రామ యజ్ఞం చేశాడు అని చెప్పి. సంగ్రామం అనేది యజ్ఞం ఎలా చెప్పబడిందంటే ఇదిగో ఇలా ఎందుకు చెప్పబడింది అని ఒక్కొక్కటి చెప్తున్నాడు అన్నమాట. శత్రు సేనాముఖాన్ని తనకు అంతఃపురంగా చేసుకుని క్రీడించేవాడిని తన సేనలో యుద్ధ యజ్ఞంలోని హవనీయ పదార్థాలు ఉంచే పాత్రగా చెబుతూ ఉంటారు. దక్షిణ దిశలో ఉన్న వీరులు సదస్సులుగా, ఉత్తర దిశలో ఉన్న వీరులు అగ్రీధ్రులుగా, శత్రుసేన భారీగా ఉన్న యోధునికి సమస్త పుణ్యలోకాలు సమీపవర్తుడే. తన సైన్యం ఎదురి సైన్యం వ్యూహాకారంలో ఒకదానికొకటి ఎదురు నిలిచినప్పుడు తన ఎదురుగా కనిపించే ఆకాశమే ఆ యోధునికి యజ్ఞవేదిక అవుతుంది. అక్కడ యజ్ఞం కొనసాగుతూ త్రేతాగ్నులు ప్రతిష్ఠితాలై ఉంటాయి. యుద్ధంలో భయపడి వెన్ను చూపి శత్రువుల చేత సంపరింపబడిన యోధుడు ఎక్కడా నిలవక నేరుగా నరకానికి పోతాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.
వెంట్రుకలు మాంసం ఎముకలతో నిండిపోయి రక్తవేగంతో బాగా తడిసిపోయిన సంగ్రామ యజ్ఞవేదిక గల వీరుడు పరమగతిని పొందుతాడు. ఎస్తు సేనాపతి మహత్వా తజ్జానమధిరోహతి స విష్ణు విక్రమక్రామే బృహస్పతి సమప్రభో నాయకం తత్కుమారాం వా యో వాప్యాద్యత్ర పూజితః జీవగ్రాహం ప్రగృహ్ణాతి తస్య లోకా యథా మమ ఆహవేతు హతం సూరన్న శోచేతే కథంచన అశోచో హి హతః సూర స్వర్గలోకే మహీయతే నహ్యన్నోదకం తస్య న స్నానం నాస్య శోచకం హతస్య కర్తుమిచ్చంతి తస్య లోకాన్ శృణుష్వ మే వరాప్సరః సహస్రాణి సూరమాయోధనే హతం త్వరమాణాభిధావంతి మమ భర్తా భవేదతి ఏతత్తపశ్చ పుణ్యంచ ధర్మశ్చైవ సనాతనః చత్వారశ్చాశ్రమాస్తస్య యో యుద్ధమనుపాలయే. శత్రుసేనాపతిని సంహరించి అతని రథాన్ని అధిరోహించిన వీరుడు విష్ణువు వంటి పరాక్రమం కలవాడుగా, బృహస్పతి వంటి బుద్ధిశాలిగా పరిగణింపబడతాడు. శత్రుసేన నాయకుని గాని అతని కుమారుని గాని లేక అతని పక్షంలో పేరున్న వారిని గాని ప్రాణాలతో బంధించితే ఆ వీరుడికి నేను పొందిన లోకాలే లభిస్తాయి. యుద్ధభూమిలో మరణించిన వీరుని గురించి ఏ విధంగానూ శోకించకూడదు. అటువంటి వీరుడు స్వర్గాన్ని పొందుతాడు కనుక అతను శోకింప తగినవాడు కాదు. యుద్ధంలో మరణించిన వీరునికి మృతాశౌచ సంబంధమైన స్నానం గాని పిండోదక ప్రదానాలు గాని చేయాలని అనుకోరు. ఆ వీరునికి ప్రాప్తించే లోకాలను గురించి చెబుతా విను. యుద్ధంలో చనిపోయిన వీరుడు తమకే భర్త కావాలని వేల కొద్దీ అప్సరసలు త్వరితగతిన ఎదురుగా పరుగులు తీస్తూ వస్తారు. యుద్ధ వ్రతాన్ని ఆచరించే వాడికి అదే తపస్సు, పుణ్యం, సనాతన ధర్మం, చతురాశ్ర పాలనం కూడా. యుద్ధంలో వృద్ధుల్ని, బాలుర్ని, స్త్రీల్ని చంపకూడదు. వెన్ను చూపిన వాడిని, గడ్డి గరిచి నీ దాసును అని పలికిన వాడిని కూడా చంపకూడదు. జంభం వృత్రం బలం పాకం శతమాయం విరోచనం దుర్వాహ్యం చైవనముచిం నైకమాయం చ శంబరం విప్రచిత్తించ దైతేయందవో ధర్మపుత్రాంశ సర్వస్యః ప్రహ్లాదంచ నిహచ్చాజౌ తతో దేవాధిపో భవం. జంభుడు, వృత్రుడు, బలుడు, పాకాసురుడు, 100 మాయలు నేర్చిన విరోచనుడు, అజేయుడైన నముచి, అనేక మాయలు తెలిసిన సంబరాసురుడు, దైత్యవంశానికి చెందిన విప్రచిత్తి, అన్ని రకాల దానవ సైన్యం, ప్రహ్లాదుడు వీరందరినీ కూడా యుద్ధంలో చంపి ఆ తర్వాత నేను దేవాధిపతిని అయ్యాను సుమా. భీష్మోవాచ ఇచ్చేతత్ శక్రవచనం నిశమ్య ప్రతిగృహే చ యోధానామాత్మనః సిద్ధిం అంబరీషోభిపన్నవా. భీష్ముడు అంటున్నాడు, ఇంద్రుని మాటలు విన్న తర్వాత అంబరీషుడు యోధులకు స్వతసిద్ధి లభిస్తుంది అని భావించాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధన్మానుశాసన పర్వణి ఇంద్ర అంబరీష సంవాదే 89తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 98వ అధ్యాయం. రేపు 99వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.